హరి ఓం. మన శ్రీ డిఆర్ శ్రీనివాస్ గారు అందరినీ కూడా భగవన్నామంతో భజనతో అలరించారని అనుకుంటున్నాను. హోస్ట్ గారు ఎవరైనా కన్ఫర్మ్ చేయగలరా? ముక్తి ముక్తి ప్రదాత చ తస్మై శ్రీ గురవే నమః. నిన్న మనం చూస్తున్నటువంటిది ఇది, భుక్తి ముక్తి ప్రదాత చ తస్మై శ్రీ గురవే నమః. క్షమిత. ఆనందమే మన జీవిత మకరందము. అనేక విధాలుగా మనం జీవితం మన జీవితం జీవితం అంటే మన జీవితం, పక్కవారి జీవితం కాదు, పిల్లవారి జీవితం కాదు, మనవారి జీవితం కాదు. నా జీవితం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది అతి ముఖ్యము అనేటువంటిది తెలుసుకుందాం. జీవనం అంటే ఏమిటి? జీవనానికి జడానికి ఉన్నటువంటి భేదం ఏమిటి? సహజంగానే మన అందరం కూడా జీవనాన్నే స్వీకరిస్తాం, ప్రేమిస్తాం, కోరుకుంటాం. జీవనం ద్వారానే జీవిస్తాం అనేటువంటిది చూసుకున్నాం. దీంట్లో అదే జీవితం అనేది ఏదైతే ఉన్నదో, ఈ జీవితం మనకు వస్తున్నటువంటి వైవిధ్యభరితమైనటువంటి అనుభూతులు ఏవైతున్నాయో, ఆనందమే జీవిత మకరందం అన్నాం. కానీ మకరందం వరకు వెళ్ళేట ముందు ఆనందాన్ని గ్రోలాలి. ఆనందం గ్రోలటం ఎలా అనేటువంటిది తెలుసుకోవాలి. అయితే అతి ముఖ్యమైనది నా జీవితం అని అనుకుంటే అప్పుడు ఆనందం వస్తుంది. కానీ నిన్న మనం చూసుకున్నటువంటి 2 ప్రాథమికమైనటువంటి నియమాలు, ద 2 ఫండమెంటల్ గవర్నింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లైఫ్. వీటిని ఎప్పుడైతే మనం వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటామో, ముందు జీవనమే లేదు. ఇక లేని జీవనానికి కేవలం బానిసలుగా, లెట్ మీ రిపీట్ దిస్, మేబీ వి ఆర్ లివింగ్ లైక్ స్లేవ్స్ ఆఫ్ సొసైటీ, ఆఫ్ ఫ్యామిలీ, ఆఫ్ పీపుల్. చేస్తాం, పనులు చేస్తాం, ఆరాటపడతాం, ఏదో హడావిడి చేస్తాం, పరిగెడుతున్నాం, మన పనులు చేస్తున్నాం, అలసటకి పోతున్నాం, ఆరోగ్యం పోతోంది. ఇవన్నీ కూడా తప్పక జరుగుతున్నాయి. జరగకేం లేదు, ఇది మానలే. కానీ వీటి వల్ల ఆనందం ఎక్కడా రాలే. నిజంగా నా బాధ్యత అండి స్వామి, నా బాధ్యతలు చేయడానికి నాకు సమయం జరగట్లే అని చాలా మార్లు మనం అంటాం. గుర్తుందా మీకు? ఎవరో ఏమంటే వచ్చున్నారు ఆశ్రమానికి. చాలా మంది వస్తుంటారు కదా. లాట్స్ ఆఫ్ అవర్ టైమ్ గోస్ అవే ఇన్ దిస్ ఓన్లీ. పీపుల్ కీప్ విజిటింగ్. జస్ట్ దే ఫీల్ లైక్ ఇట్, ఓకే, నో ప్రాబ్లం. మేబీ దే ఫీల్ సమ్ సొలాస్, ఏదో ఆశ్రమానికి వస్తే మంచి జరుగుతుందని అనుకుంటారు. సరే బాగా. ఒక ఆయన వచ్చు, చూశాను ఆయన్ని. ఏమండి మీ वेट బరువు కాస్త ఈ మధ్య బాగా పెరిగిందండి అన్న. आपका वजन थोड़ा बड़ा ही हुआ आजकल तो. नहीं स्वामी जी, हम तो बस 60 किलो है, हम तो గట్ गए हैं, బడే नहीं. నేను 60 కేజీలు మాత్రమే, నేను పెరగలేదే అంటున్నాడు. చూడగా అంత లావుగా ఏం లేదులేండి, ఓకే, కాంట్ సే వెరీ సన్నమని కాదు. కానీ నిజమే, యు ఆర్ 60, బట్ డిడ్ యు యాడ్ ది వెయిట్ ఆఫ్ ఆల్ ద థింగ్స్ యు హ్యావ్ కెప్ట్ ఇన్సైడ్ యు? అంటే నీ పైన వేసేసుకున్నటువంటి బరువు, బాధ్యతలు, ఇవి అవి అన్ని రకాల పేరుతో నీ పైన నువ్వు రుద్దుకున్నటువంటి అన్నీ కూడా కలిపితే నీ బరువు ఎంత? అన్ఫార్చునేట్లీ అలాంటి మిషన్ ఏం లేదు కదండి. ఉండి మీరు ఎక్కున్నా కూడా మీరు రూపాయి కాదు 10 రూపాయలు వేయండి, అప్పుడు కూడా మిషన్ టింగ్ అని పగిలిపోతుంది. కానీ ఆ మిషన్ నుంచి బరువు అయితే రాదు, ఓవర్ వెయిట్ అంటుంది. ఎందుకు ఈ ప్రమాదం ఎలా మనం కొని తెచ్చి పెట్టుకున్నాము అంటే, వన్స్ అగైన్ గో బ్యాక్ టు వెన్ ఎవర్ ఐ హ్యావ్ ఎ డౌట్, ఒక సంశయం వచ్చింది, అప్పుడు ఏమంటారు చూడండి ఎప్పుడైనా. అండ్ వెరీ ఇంట్రెస్టింగ్, మన సనాతన సాంప్రదాయంలో ఆ, ఎప్పుడైనా కూడా పెళ్లి జరుగుతుంది ఆనందమయంగా కదా. కానీ అయిపోయాక ఆ, పిల్లని పంపాల్సి వస్తుంది చూడండి, అప్పుడు కాస్త వాతావరణం మారిపోతుంది. తల్లి తండ్రి అన్నారు పెంచున్నారు కదా అమ్మాయిని, ఎలా ఉంటుంది, ఆ, పంపుతుంది. కానీ చూడండి, పంపే ముందు ఆ తల్లి ఎప్పుడూ కూడా అమ్మ నువ్వు గుర్తుంచుకో అని చెప్పి
తన బిడ్డకి 2 సూత్రాలను ఎప్పుడు చెబుతుంది. 2 అంటే కొన్ని సూత్రాలిక్కడ. అమ్మా నీకు ఎప్పుడు ఇది ఉన్నా కూడా జీవితంలో ఈ సూత్రాలు మటుకు పాటించమ్మా. నీకెప్పుడు కష్టం వచ్చినా కూడా అమ్మా భగవంతుని తలుచుకో. కానీ ఇదిగో ఇవి గుర్తుంచుకో. ఈ సూత్రాలు అనుసరించు. మెనీ పీపుల్ హూ ఆర్ నిజంగా సక్సెస్‌ఫుల్ మంచి జీవితాన్ని జీవించినటువంటి మీరు చూస్తారు గదా! సక్సెస్‌ఫుల్ కపుల్స్ అంటాం కదా! మీరు చూస్తే వాళ్ళలో చాలా మంది ఆ! తమ తండ్రో, తల్లో ఎవరైతే ఇచ్చినటువంటి ఈ బోధ ఉన్నది చూడండి. ఎప్పుడు ఇబ్బంది కలిగినా మనస్సు ఇక నేను భరించలేను. నేను ఇంట్లో ఉండలేను. లేకపోతే పలానా అనేటువంటిది వచ్చేటప్పుడు అంత ఆహ్, సమస్యే వచ్చిందో అటువంటి ఆ సన్నివేశాన్ని వాళ్ళు ఎదుర్కొంటున్నప్పుడు మీరు చూడండి దే విల్ గో బ్యాక్ టు ది ఫండమెంటల్ ప్రిన్సిపల్స్. మా అమ్మ ఏం చెప్పి పంపించింది అని ఒకసారి అది గుర్తొచ్చిందనుకోండి, అంత ఇబ్బంది, అంత గొడవలు కూడా మెల్లగా సద్దుమణుగుతాయి. షీ మేనేజెస్, హి మేనేజెస్ టు సాల్వ్ ఇట్ అండ్ వన్స్ అగైన్ మళ్ళీ కుటుంబంలో శాంతి, ప్రేమ ముందుకు నడవాలి కదా! జీవితం ఎప్పుడు ముందుకు నడవాల్సిందే. అలాగే జీవితంలో ఎప్పుడు మనకి వి ఫీల్ సమ్ ప్రాబ్లమ్ అండ్ దట్ ఈస్ దేర్ ఆల్ ద టైమ్ అని అనుకుంటున్నాం. అదే కదా! హౌ మచ్ ఈస్ యువర్ వెయిట్? మీరు చెప్పండి. వాట్ ఈస్ యువర్ వెయిట్? సో వెన్ ఐ హావ్ దిస్ ఏమి చేయాలి నేను అంటే మన నియమాలు ఏవైతే ఉన్నాయో ప్రాథమిక నియమాలను ఒకసారి వెళ్ళి చూసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. దీనికోసమే ఇది ప్రాథమికము అని అన్నాం. ఏమిటంటే మొట్టమొదటిది నా జీవితము నా జీవితం యొక్క బాధ్యత నేను మాత్రమే వహించగలను. ఇందులో మాత్రమే అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. మా అబ్బాయికి పెళ్లి చేసామండి. స్వామీజీ కోడలొచ్చిందండి. 2 రోజులు ముచ్చటే. అస్సలు ఎప్పుడూ వాడు సుఖంగా ఉండి ఎరగడండి. ఎప్పుడు అంతా ఈ అమ్మాయి చెప్పేదే. నమో నారాయణ. వారి కుటుంబము ఎలా ఉండాలి అన్న తర్వాత పెళ్లి అనేటువంటిది ఒక బంధము, అనుబంధము. ఏర్పరిచిన తర్వాత అది కొడుకు, కోడలు వారి మధ్య ఉన్నటువంటిది. సో, హౌ దే టు ఆహ్, జాయ్ ఆఫ్ లివింగ్ అనేది వాళ్ళు డిస్కవర్ చేయాలి. ది ఆర్ట్ ఆఫ్ రైట్ కాంటాక్ట్ ఏవండి? సరైనటువంటి బంధము పెట్టుకోవటం అనేటువంటిది వారిద్దరూ క్రమేపీ నేర్చుకోవాలి. ఏనాడు కూడా రాగానే మొట్టమొదట ఏ ఇద్దరు కూడా కలిసిపోలేరుగా వెంటనే. సో, మనం ఏమి సహాయం చేయగలము సరే. కానీ ఈమెకి అదే బాధ జీవితంలో. నేను భరించలేకపోతున్నానండి అని అన్ని గుడులకి తిరుగుతుంది. ప్రతి చోట వెళ్తుంది. కనబడిన స్వామిని అడుగుతుంది. నా చెయ్యిని చూపండి. ఎప్పుడు నాకు ఈ దుర్దశ పోతుంది అని. నీకు ఈ దుర్దశ ఎప్పుడు పోతుంది? ప్రాథమిక నియమం ఎప్పుడైతే నీవు అర్థం చేసుకుంటావో, ఆనాడు జీవితంలో నీకు దుర్దశ పోతుందేమో గాని, వారికి మంచి దశ కలిగినా, నీకే ఈ దుర్దశ ఉందేమో ఎవరికి తెలుసు చెప్పండి? మీరు నేను నిష్పాక్షికంగా మాట్లాడాలి కదా! వి డు నాట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ యాక్చువల్లీ. సో, వాట్ ఈస్ హెల్పింగ్ అండ్ వాట్ ఈస్ ఇంటర్ఫియరింగ్ ఇన్ అనదర్ పర్సన్స్ లైఫ్? యూ నో ది ట్రూత్. సత్యం ఎవరికి తెలుసంటే నీకే తెలియాలి. అందుకు మొట్టమొదట నా జీవితాన్ని నేనే చూసుకోవాలి. పక్కవారి జీవితాన్ని వారే చూసుకోగలరు. నేను వారి జీవితాన్ని జీవించలేను. మా అబ్బాయి 50 ఏళ్ళు ఎప్పుడైనా చూసారేమో! అబ్బాయి 50 ఏళ్ళు, 40 ఏళ్ళంట. ఆ! కొన్నిసార్లు వెళ్ళామనుకోండి. స్వామి మీకు తెలుసా? వీడికి అస్సల బుద్ధుండదండి. ఎంత చెప్పినా వినడు. అమ్మ ఎవరమ్మా? మీ మనవడా? సరే బాల్ విహార్‌కొస్తాడు గదా! చెప్తానులే అంటే, మనవడా? మనవడు కాదండి. ఆ! మా అబ్బాయి. ఎంతండి? ఆయన వయసెంత అంటే, 60 ఏళ్ళు. 60 ఏళ్ల అబ్బాయి ఇంకా ఏం చేయాలి? ఎలా ఉండాలి? అనేటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ ఎంత లోతుగా పాతుకుపోయాయంటే మనలో ప్రతి ఒక్కరి గురించి. వాట్ ఈస్ ది ఎన్‌ష్యూయింగ్ రిజల్ట్? యూ కెన్ అండర్‌స్టాండ్ నేచురల్లీ. కాబట్టి మన జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలంటే, ఆ! సుఖమయం చేసుకోవాలంటే
మీకు తెలిసినటువంటి విద్య అది మాకు తెలియదు. సుఖము అనేటువంటిది టెంపరరీ ఫ్లాషెస్ అనేది తెలుసు. బట్ ఆనందమయం చేసుకోవడం అనేటువంటిది లేదా ఏడుస్తూ ఏమిటండి వీళ్ళందరూ కూడా ఎంత చెప్పినా వినరండి. ఈ ఇంట్లో వాళ్ళంతా అంటేనండి ఎంత కష్టపడ్డారండి ఇంటి కోసం. ప్రతి ఒక్కరికి చేశారండి. నా జీవితం దారబోసానండి. వారు ఏమడుగుతారో తెలుసా? నిన్ను అడిగావా? నేను జీవితం దారబోయమని చెప్పావా? నిన్నెవడు చేయమన్నాడు? ఏంటి సార్ వినలేదు ఈ మాట. టుమారో దట్ ఈస్ వాట్ దే గోయింగ్ టు సే. ఇప్పటి వరకు చెప్పబోతే రేపు చెప్తారు. జస్ట్ వెయిట్. ఇట్స్ ఓన్లీ ఫ్యూ యూనో సంవత్సరాలు కూడా క్షణాలుగా గడిచిపోతాయి. అందుకు ఆనందమయం చేసుకోవాలా? దుఃఖభరితం చేసుకోవాలా? 2 కూడా ఎవరి చేతుల్లో ఉన్నాయి? ఈ 2 చేతులు ఉన్నటువంటిది ఒక ప్రాణికే, నీకే. రెండో నియమం అందుకనే మేక్ ఇంటెలిజెంట్ చాయిసెస్. తెలివైనటువంటి ఎంపికలు. తెలుగులో అందాం. మన తెలుగును వాడుకోకుండా ప్రతీదీ ఆంగ్లంలోనే అర్థం చేసుకోవాలంటే ఎలా? అదే తెలివైన అనేటువంటి పదం వాడేసరికి మాకు కొంచెం ఇబ్బంది ఉంది. ఎందుకంటే చాలా తెలివితేటలే మనం వాడాం ఇప్పటి వరకు. ఆ వాడబట్టే జీవితం ఇప్పటి వరకు ఇలా ఉంది. సో దానిని తెలివి అన్నాం అనుకోండి, ఇక్కడ తెలివి అది కాదు. ఇక్కడ ప్రజ్ఞాపూరితమైనటువంటిది. దట్ విచ్ హ్యాస్ ది అంతర్యామి యాజ్ ఇట్స్ బేసిస్ ఫర్ మేకింగ్ ఎ డెసిషన్. ఈ 2 కూడా కొంచెం తేడా ఉన్నాయి కాబట్టి అయితేనేమి దీనికి మనం చెప్పున్నాం కదా! చాలా వస్తాయి. మన జీవితంలో మన ముందే ఎన్నో మలుపులు వస్తాయి. వచ్చేటప్పుడు నువ్వు ఆ నిర్ణయాన్ని ఏ విధంగా తీసుకుంటావు అని చెప్పి. కానీ అన్నిట్లికన్నా ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది, అయ్యో! నాకిది లేదు కదండీ! అందువల్లే నేను చేయలేదు. అని చాలా మంది అంటూ ఉంటారు జీవితంలో. నా జీవితము ఇదేదో లేదు, లోపించింది. అందువల్లే నేనిది సాధించలేకపోయాను. స్వామీజీ, నేను ఐఏఎస్ ఆఫీసర్‌ని అయ్యేవాడినండి. కానీ ఇంట్లో సరిగ్గా సపోర్ట్ లేదండి. ఎప్పుడైనా విన్నారా మీరిది? డిడ్ యూ ఎవర్ హియర్? ఐ హర్డ్ ఎ నంబర్ ఆఫ్ టైమ్స్. అండ్ ఐ ఆల్సో నో, బాబు 30 ఏళ్ళైనా పర్వాలేదురా. నువ్వు ప్రయత్నించు. మేమున్నాం నీ వెనక అని అంటూ వెంట ఉండి చూసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వచ్చింది ఐఏఎస్ రాలేదు. ప్రయత్నం చేశారు. ఆల్ 5 టైమ్స్ ఫుల్లీ ఎఫర్ట్ పెట్టారు. యెస్. రాలేదు. దట్ ఇస్ ఆల్సో దేర్ కదా! అందుకంటే ఒక పని ఏదైతే ఉన్నదో ఆ పని జరగటానికి అతి ముఖ్యమైనది ఏమిటంటే మీరు చూస్తే ఏదన్నా చూడండి. మన ఇతిహాసాలు చూడండి, పురాణాలు చూడండి, గొప్ప గొప్పవారిని చూడండి. మా అమ్మ కూడా నన్ను సరిగ్గా చదివించుంటే నేను కూడా బిల్ గేట్స్ అంత అయిపోయేవాడిని. ఏం చేస్తావు? నువ్వు ఇంకో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కనిపెట్టేవాడివా? విండోస్ కాదేమో డోర్ ఆపరేటింగ్ సిస్టమ్ కనిపెట్టాడు డాస్. ఏమండి బిల్ గేట్స్ కి ఏముందని హీ బికేమ్ వాట్ ఎవర్ హీ ఈస్ నౌ? నథింగ్. He was studying in one of the top colleges, and I don't remember right now. Maybe it was Harvard. Okay, వదిలేశాడు. డిగ్రీ డ్రాప్ అవుట్. మరి ఏముంది అంటే మరి ఎక్కడో పని చేసుకోవాలి కదా, టింకరింగ్. ఈ టింకరింగ్ చేసుకోవడానికి వాళ్ళ అమ్మ పర్మిషన్ ఇచ్చింది. మీలా కాదు. 30 ఏళ్ళైనా 40 ఏళ్ళైనా నా పిల్లాడు నా పిల్లాడు మా అమ్మాయి అని వెంట పడతారు కదా. డోంట్ అలౌ దెమ్ టు గ్రో. దట్స్ ద ప్రాబ్లం. cocoon has to larva has to go into the butterfly. Anyway, this is not parenting once again. గరాజ్ లో ఆయన పని చేసుకొని మెల్లగా పైకొచ్చాడు. యాపిల్ స్టీవ్ జాబ్స్. ఇప్పుడు అందరికీ మీకు సెల్ ఫోన్సే కదండి. దిస్ ఇస్ వాట్ వి హావ్ లెర్న్డ్ వెన్ వి సీన్ యుఎస్ లో పార్ట్ ఆఫ్ లైఫ్ వెన్ వి గెట్ టు రీడ్ అండ్ లెర్న్ అబౌట్ దిస్ పీపుల్. ఫైన్. వాట్సాప్ ఫార్వర్డ్ వాళ్ళు మీ అందరూ కూడా తెలిసిందిగా. స్టీవ్ జాబ్స్ sometimes they did drugs also. I tell you, they came to India for inspiration.
దే డిడ్ నో లైఫ్ ఫాలింగ్ అపార్ట్. ఏం ఉన్నాయి మరి ఇప్పుడు? అండ్ హీ నౌ యాపిల్ టాప్ మోస్ట్ కంపెనీ ఇన్ ద వరల్డ్, రిచెస్ట్ కంపెనీ ఇన్ ద వరల్డ్. ఒకప్పుడు ఆ కంపెనీని తీసుకోవడానికి దివాలా తీస్తే బ్యాంక్రప్టసీ, దే వర్ నాట్ రెడీ. దిస్ ప్రైస్ వీఆర్ నాట్ గోయింగ్ టు బై అన్నారు. నౌ ఇట్ ఇస్ ద టాప్ మోస్ట్ కంపెనీ, జస్ట్ ఇమాజిన్. ఎలాగో అంటే, సో ఇందులో విశేషం ఏమిటి? మేకింగ్ ఇంటెలిజెంట్ చాయిసెస్. నా దగ్గర ఏమున్నది, ఉన్నదానితో నేను ఏమి చేస్తాను, నేను ఎలా జీవిస్తాను అనేటువంటిది నీవెవరు అనేటువంటి నిరూపిస్తుంది. నీ జీవితాన్ని ఆనందమయంగా చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఏం చేయగలనండి నేను? నా దగ్గర ఏముంది? రూపాయే. ఈ రూపాయితో ఏం చేయగలండి? ఏం వస్తుందండి జీవితంలో? మా నాన్న నాకు ఇదే ఇచ్చాడు. మీ అందరూ ఛాలెంజ్ సినిమా చూస్తూనే ఉంటారు కదా, చిరంజీవి, విజయశాంతి కదా. ఏమిచ్చాడు వాడికి? రూపాయినే. నో, ఆమె ఇచ్చినట్టు రూపాయి, అది వాడి పెట్టుబడితో. నౌ హీ డిడ్ సంథింగ్ అబౌట్ హిస్ లైఫ్. జస్ట్ సమ్ ఫర్ అ చేంజ్ ఐఎమ్ కోటింగ్ సమ్ ఎగ్జాంపుల్, రియల్ ఆర్ ట్రూ ఆర్ దిస్ వే ఆర్ దట్ వే కదా. అందుకని ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాల్సినటువంటిది, మనము ఏదో ఒకటి చెయ్యాలి. ఆనందం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అదంతలా అది వచ్చి మన మీద పడిపోదు. ఐ హ్యావ్ టు డూ సంథింగ్. బట్ వాట్ ఎవర్ యూ డూ, ఇట్ ఈస్ నాట్ లైక్ నాకేముందండి ఇప్పుడు ఈ జీవితంలో, ఇక నేను ఏం చేయగలనండి, ఇక ఇదంతా ఉంది. సో నీకు ఉన్నది ఏమిటండి అంటే నాచు. నీ బుద్ధి పత్రం నాచు ఏదైతే ఉందో ఆ నాచును కరిగించారు. అదే అతి ముఖ్యమైనటువంటిది. వన్స్ యూ డూ దట్, యూ విల్ సీ. ఎవరన్నా కూడా ఆనందం అనేటువంటిది ఏది మన లక్ష్యం అని మనం అనుకున్నామో దానికి అందరూ అర్హులే. ఎలా చేయగలం అనేటువంటి దానికి మళ్ళీ ప్రాథమిక సూత్రాలని మర్చిపోకూడదు. సో ఐ విల్ నాట్ టాక్ ఎనీమోర్ అబౌట్ ద ప్రాథమిక సూత్రాలు. మీరు గుర్తుంచుకోవాలి, ఎప్పుడన్నా కూడా జీవితంలో నాకు ఎటువంటి అనుభవాలు వచ్చినప్పటికీ దర్ద్ భరీ కహానియా आप कितने भी किसी को सुनाओ मत, आपका दर्द और ज्यादा करेंगे वो. మీకు ఇబ్బందులు వచ్చాయనుకోండి, పక్కవారు చెప్పేసుకుంటే తగ్గిపోతుంది అనుకుంటాం కదా, ఇంకొంచెం ఇంకా మంట పెడతారు. సో వాట్ డూ యూ డూ వెన్ సచ్ ఎ సిచ్యువేషన్ అరైజెస్? యాక్చువల్లీ ఇస్ దట్ గో బ్యాక్ టు ద ఫండమెంటల్ సూత్రాస్ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్. మన జీవితమే చూసుకుంటే, ఓహో నా జీవితానికి నేనే బాధ్యత వహించాలంటే, ద మొమెంట్ యూ స్టార్ట్ కంప్లైంట్, యూ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ యువర్ ఓన్ లైఫ్ అండ్ యూ అండర్స్టాండ్ మై చాయిస్ షుడ్ బి ఇంటెలిజెంట్. నా దగ్గర ఏముందో దాంతో మొదలుపెట్టి నేను చేస్తాను అనేటువంటిది ఎప్పుడైతే నేను అంగీకరిస్తానో, స్వీకరిస్తానో, నా జీవితమే ఆనందం అవ్వడానికి సిద్ధంగా ఉంది. సిద్ధంగా ఉంది కానీ అయిపోలే. దేర్ ఇస్ సంథింగ్ యూ హ్యావ్ టు డూ. శ్రీరామచంద్రుల వారు, ఆ ప్రభువు కూడా రామాయణంలో జరిగిన ఘట్టాలు, సన్నివేశాల ఫాస్ట్ పేస్ మూవ్ అయిపోతుంటాయి కదా. వనవాసానికి వెళ్లాల్సి వచ్చినప్పుడు సీతాదేవి అపహరణ గురైన తర్వాత లక్ష్మణుడు రాముల వారికి చెప్తాడు, కాలం ఎంతో బలీయమైనటువంటిది. హే రామా, మీకు తెలియంది కాదు, మన పురుషార్థముతోనే మనం ప్రయత్నం చేయాలి అని. వశిష్ఠ రామాయణం, యోగ వాసిష్టం, దివ్యమైన యోగ వాసిష్టము, ఆ సంతము కూడా మనం చదివితే మొట్టమొదటి మనం తెలిసేది పురుషార్థము. ఇదంతా ప్రారంభం అండి. ఓకే, సరే, నాకు అర్థమవుతుంది. ఇది ఏదైతే ఉన్నది దుఃఖము, ఇది నా ప్రారంభం. మరి ప్రారంధాన్ని అనుభవించాల్సిందే అండి. ప్రారంధం ఎవరు తీయగలరు స్వామీజీ? రైట్. ఇప్పుడు ఎవరో వచ్చి, స్వామీజీ ప్రారంధం మా స్వామీజీ, తప్పదైనా ఏం చేస్తాం సార్, నా ప్రారంధం ఇది, తప్పదు కదా అన్నారనుకోండి. ద మొమెంట్ దే సే దట్, దెన్ వాట్ కెన్ యూ సే? నిజమే కదా. యూ హ్యావ్ డిస్టైన్డ్ టు డూ దట్, దిస్ ఈస్ యువర్, నా ప్రారంధం ఇలాగూ అని చెప్పి నువ్వు పురుషార్థం ద్వారా ఇప్పుడు నిర్ణయిస్తున్నావు. అప్పటి వరకు ఏదో జరిగింది, ఇప్పుడు నువ్వేం చేస్తావు? మరి ఏం చేయాలి స్వామీజీ, ఏం చేయాలి స్వామీజీ, చెప్పండి స్వామీజీ, ఎందుకు నాకు ఇలా వచ్చింది అంటే, నువ్వు ఎన్ని స్వామీజీల దగ్గరికి, ఎన్ని గుడులకి వెళ్ళిపోయావు, ఏమేమి కన్సల్ట్ చేసావు అన్న దానిపై నీ ఆనందం ఆధారపడి ఉన్నదా? వీరికి
నేనేం చేయకూడదు. కానీ ఆనందాన్ని జుర్రుకోవాలి. ఆనందాన్ని తీసుకోవాలి. ఆనందాన్ని తాగేయాలి. అమృతం కథల గురించి మనం ఎన్ని పురాణాల్లో వినున్నా ఆ! మనమేమైనా గరుడుడా? పైకిలా ఎగురుకుంటూ వెళ్లి అక్కడ అమృత భాండాన్ని తీసుకొనొచ్చి తాగేసాడండి అని చెప్పడానికి. ఆయన కూడా ఊరుకోలేదు. హి ఆల్సో హాస్ టు బి పనిష్డ్ ఇఫ్ హి హాస్ టు డూ సచ్ ఎ థింగ్. ఆ! అందుకు వి హావ్ టు డూ సంథింగ్. సాధారణంగా ఏమవుతుందంటే మనం ఎలాగోలాగా నేను సుఖంగుండాలి. నేను ఆనందంగుండాలి. అనే ప్రయత్నంలోనే సుఖాన్ని, ఆనందాన్ని జార విడుచుకుంటాము. ఐల్ నాట్ గో టూ మచ్ అబౌట్ దట్. లిటిల్ బిట్ అహెడ్. సరే అయితే ఈ ఆనందమైనటువంటి రహస్యము ఏమిటి? హౌ కెన్ ఐ మేక్ దట్ అంటే, ఒకటి ఎన్నాళ్ళైతే నువ్వు ఏదో ఆనందాన్ని జుర్రుకోవాలి, ఏదో చేసేయాలి నేను ఎలాగో ఇప్పుడు నేను ఆనందంగా జీవించేయాలి అనేటువంటి తీవ్ర ప్రయత్నం ఎప్పుడైతే మొదలు పెడుతున్నావో, ఏమవుతుంది అంటే బెడిసి కొడుతుంది. యూ సీ మెనీ టైమ్స్ దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్. అంటే నేను ఏమి చేస్తే జరుగుతుంది కన్నా, నాకిది కావాలి, నాకిది కావాలి అని పడతాం. దేర్ యూ ఆర్ వైలేటింగ్ బోత్ ది ఫస్ట్ 2 రూల్స్. ఇంటెలిజెంట్ చాయిసెస్ నేను ఏం చేస్తే ఇది వస్తుంది అని అనుకుంటే, ఆ చెయ్యటం పైన దృష్టి ఉంటుంది. ఆనందంపై దృష్టి ఉండదు. ఆనందాన్ని లక్ష్యంగా నీవు చేయాల్సిన దానిపై నీ దృష్టి ఉంటుంది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. విన్నారు మీ అందరూ కూడా. ప్రతి హిందూ అడిగితే భగవద్గీత నుంచి చెప్పేటువంటి మొట్టమొదటి శ్లోకం ఇదైనా ఉండాలి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. మర్చిపోయాలి. మీరు గుర్తు చేస్తారు. ఇట్స్ ఓకే. లైటర్ టోన్ కాదు కదా! దాన్ని అనుభవించటము, దాన్ని జీవించటము అనేటువంటిది అతి ముఖ్యము. ఇప్పుడు ఏమిటది అంటే, నేనిప్పుడు ఏమి చేయాలి నా జీవితం ఆ విధంగా ఉండటానికి? ఏ స్థాయిలో అన్నా కూడా నేను చేయగలను. పక్కవారిపై ఉన్నటువంటి ఫోకస్ తీసి నాపై పెట్టుకుంటాను. నా ద్వారా ఏమి జరగాలి అనేటువంటిది నేను చూస్తాను. చూస్తే ఏమవుతుందంటే, ఇప్పటి వరకు మన జీవితం అంతా ఒక పెద్ద రణరంగముగా ఉన్నది. మీరు చెప్తే వినరు. వారికి ఎంత చెప్పినా వినరు. ఎంత చేసినా వీరు పట్టించుకోరు. నేను చెప్పింది ఎవరు పట్టించుకోరు. నా మాట వినట్లేదు. నాకు అటెన్షన్ ఇవ్వట్లేదు. నన్ను పట్టించుకోవట్లేదు. నన్ను చూసుకోవట్లేదు. ఏవండీ పిల్లలు కనేటప్పుడు వారికేమైనా కండిషన్ పెట్టి కన్నారా? నువ్వు చూసుకుంటే గాని నిన్ను కనమని. అలా పెట్టి వారు ఆ టైంలో సైన్ చేసి ఉండుంటే దెన్ దట్ వాస్ ఓకే. ఆ! మనమేమనుకున్నాం వారు చెయ్యాలని పోనీ. ఆ విధంగా ఆ! మనవడో, మనవరాలో, పిల్లలో వీళ్ళెవరో కూడా వారేమైనా చెప్పున్నారా? అమ్మ అలాగైతే నేను స్కూల్ ఫీజ్ కడతా. లేకపోతే నేను స్కూల్ ఫీజ్ కట్టను ముందే డిసైడ్ చెయి అని ఏమైనా నువ్వేమైనా అగ్రీమెంట్ చేసున్నావా? నేచురల్లీ నన్ ఆఫ్ దిస్ ఇస్ బౌండ్ టు హ్యాపెన్. ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ దట్ ఇస్ ఎ బోనస్ ఫర్ యూ. బీ హ్యాపీ. బీ హ్యాపీ. అందుకు ఏమిటంటే మన జీవితాన్ని మనమే గందరగోళం, రణరంగం చేసుకుంటాము. ఎందుకండి అంటే ఎక్స్‌పెక్టేషన్స్. ఆశా పాశములు. ఎప్పుడన్నా అందుకు ఏమిటంటే మనకి ఎంత ఈ ఆశ అనేటువంటి దీంట్లో మనం తీవ్రంగా కూరుకుపోతామంటే దాన్ని యుద్ధం చేయటమే గాదు. నాకు మోక్షము కూడా ఒక ఆశే. నాకు ఆనందం కూడా ఒక ఆశే. ఆనందంపై ఒక ఆశ ఉంటుంది. ఐ కెన్ ఓన్లీ టెల్ యూ థిస్ మచ్. ఇన్ చిన్మయ వాట్ ఐ హావ్ లెర్న్డ్ యాస్ ఎ సైంటిస్ట్ మైసెల్ఫ్. స్పిరిచువాలిటీ ఈస్ ఎ సైన్స్. ఆధ్యాత్మికత అనేటువంటిది ఒక విజ్ఞానము. జ్ఞాన విజ్ఞాన యోగం అంటారు. శాస్త్రం అంటాం దీన్ని. అధ్యాత్మ శాస్త్రం. శాస్త్రాల్లో ఒక అధ్యాత్మ శాస్త్రాన్ని నేను అంటాడాయన. శాస్త్రం అంటే దట్ విచ్ ఇస్ సిస్టమాటిక్. నాట్ జస్ట్ అబ్రాకదబ్రా. స్వామి నన్ను ఎత్తి మీద చేయి పెట్టండి. నీకు తెలీదు కదా వాడు భస్మాసురుడు ఏమో. నువ్వు మేనకవు కాపోవచ్చు కానీ ఆయన భస్మాసురుడు అయి ఉండొచ్చు. లేకపోతే రివర్స్ అయి ఉండొచ్చు. వి డోంట్ నో. నథింగ్ విల్ హ్యాపెన్. బూడిదేమి రాలదు.
వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ డూ అ సిస్టమాటిక్ ప్రణాళికతో ఎంతో దీర్ఘకాలికంగా ఎప్పుడైతే మనము మన జీవితం గురించి చూస్తూ ఉన్న చోట నుంచే ఎదగాలి మనం. ఇట్స్ నాట్ సడన్లీ ఇప్పుడు ఇలా అలా ఉట్టి పడిపోయి ఏదో ఆశ్రమానికి జంప్ అయిపోతాం. టామ్ అండ్ జెర్రీ ఉంటుంది, మీరు ఎప్పుడు చూసారా? చిన్నపిల్లలు మీరు చూడకపోతే చూపిస్తారు, మా పిల్లలందరూ ఉంటారు ఆ టీవీ తెలు షో స్ప్రింగ్ లా ఎగిరిపోయి ఇలా పడిపోతుంది. అలా ఉంటుందా అండి ఇది? కామెడీ షో మన జీవితం ఏమన్నా? ఇప్పటి వరకు నువ్వు సంసారివి, సడన్ గా ఆశ్రమానికి వెళ్ళిపోగానే నువ్వు ముక్త పురుషుడువు లేకపోతే స్త్రీవి, ఇలా ఊహిస్తారు చాలా మంది. దే హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఆశాపాశ విమోహాత్మ, మోహంతో కూడుకున్నటువంటి మూడుడా. ఏదైతే ఆశమో అదే నీకు ఆశల కింద ఉన్నాయో అవే నీకు బంధాలు. ఈవెన్ ఇఫ్ యు ఆర్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ ఆనంద ఆర్ ఇట్ ఈస్ మోక్ష, బికాస్ ప్రయత్నం అనేటువంటిది ఏదైతే ఉన్నదో నీకు ఉన్నవాడిని దాంట్లో నువ్వు ఎక్కడైతే ఉన్నావో ఆ స్థితి నుంచి ఎప్పుడైతే నువ్వు చేసున్నావో అది వేరుగా ఉండును. అందుకు జీవితాన్ని ఒక ఆటగా మలుచుకోవాలి. సో ఎందుకే స్వామీజీ, వాట్ ఈస్ ద ఎండ్ గేమ్ ఆఫ్ దిస్ స్వామీజీ? ప్లీజ్ టెల్ మీ. ద ఎండ్ గేమ్ ఇస్ నథింగ్ బట్ దిస్: we have made our life a war. Please, life is a game to be played. ఆట. నిన్న గేమ్ ఆడారా లేదా? ఐ కుడ్ సీ ద జాయ్ ఇన్ మెనీ పీపుల్స్ ఫేస్. హ్యాపీగా ఉన్నారు. సో మీరు చెప్పినంతా ఒక ఎత్తు అయితే ఇదంతా ఒక ఎత్తు అండి. అదంతా ఒక ఎత్తు, ఈ చెప్పింది మీరు వినటానికి. ఎస్. సో వాట్ డు వి డూ అంటే, జీవితాన్ని ఒక ఆటగా ఎలా ఆడాలి? ఇట్ ఈస్ లైక్ ఏ గేమ్. జీవితం ఆట కాదు, నా ఇష్టం వచ్చినట్టు ఆడటానికి. బయటకు వెళ్ళండి ఒకసారి. నిన్ననే మీకు తెలుసా పెద్ద కేసు ఏమిటంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అట. ఏమిటండి అంటే ఆ పిల్లాడు ఈ పిల్లాడు ఆడుకున్నాడు, ఇద్దరు బాగానే ఉన్నారు, మధ్యన ఏదో కొట్టుకున్నారు సడన్ గా. అప్పటి వరకు ఉన్నది ఇద్దరు నేబర్స్. వీడు అందుకని హీ యూజ్ సంథింగ్ అపాన్ హిమ్ అండ్ దట్ ఈస్ ఇట్. పంచాయతీ పెట్టుకున్నారు, వీడు మనం కొట్టుకున్నారు, ఏదో జరిగిందండి. ఇక నువ్వు ట్రాజడీస్ గురించి మాట్లాడడం కూడా దండది. ఎందుకండి అంటే అది ఆట. పిల్లలు ఆడుకుంది ఆట, కానీ పెద్దవాళ్ళు ఆడుకున్నది రణరంగము, యుద్ధము. ఆట ఎవరినన్నా దగ్గర తీసుకొని వస్తుంది. మీరు ఆడారనుకోండి, కాస్త చిరునవ్వు, కాస్త ఉల్లాసము, ఇవన్నీ కూడా కనీసం ఇవి మాత్రం వస్తాయి. ఏమండి? కానీ దానివల్ల ఒకరినొకరు ద్వేషించుకోవటము, ఉన్న ఫ్రెండ్షిప్ కాస్త విరిగిపోవటము జరిగింది అనుకోండి, ఇంకా అది ఆట అంటారా? మరి జీవితాన్ని ఏ విధంగా ఆడటము? సో ఐమ్ ఆల్వేస్ చేర్ఫుల్ అండ్ జాయ్ఫుల్ ఇస్ ది క్వశ్చన్. అలా అనుకుంటే మొట్టమొదటి ఆట అనేది ఏదైతే ఉన్నదో ఎప్పుడు కూడా ఇద్దరి మధ్య జరిగేదే. సో ఇక్కడ మీరు చూడండి, నా జీవితంతో వీళ్ళందరూ ఆడుకుంటున్నారు స్వామీజీ, వీళ్ళందరూ అంతే స్వామీజీ, మీరు ఏదో చెప్పాలి. వారు చెప్పాల్సింది మేం కాదు, నువ్వే చెప్పాలి. బికాజ్ ఆట నీకు వారికి మధ్య. నో అదర్ పర్సన్ కెన్ ప్లే యువర్ గేమ్. గుర్తుంది కదా? యూ హ్యావ్ టు ప్లే యువర్ ఓన్ గేమ్. అదర్స్ కెనాట్ ప్లే ది గేమ్ ఫర్ యూ. సబ్స్టిట్యూట్ ప్లేయర్ని తీసుకొని వస్తారా? ఏమండి, మావిడికి బాగాలేదండి, సబ్స్టిట్యూట్ వైఫ్ని తీసుకొని వస్తుందంటే మీరు ఊరుకుంటారా? దిస్ మే బీ ఇన్ లైటర్ వేన్ జోక్ అయి ఉండొచ్చు, కానీ నిజ జీవితంలో హూ కెన్ బి ఎ సబ్స్టిట్యూట్ ఫర్ యూ? జీవితానికి సబ్స్టిట్యూషన్ ఇంకోటి వెతుక్కోండి, ఇంకొకరిని. ఎక్కడంటే సాధ్యం అవుతుంది? సో ఆల్వేస్ యూ హ్యావ్ టు ప్లే యువర్ ఓన్ గేమ్. అండ్ జీవితము నీ మధ్య, ఇక ప్రపంచం ఉన్నటువంటి వస్తువులో వ్యక్తులో ఏదైతే ఉన్నదో సర్వం ప్రపంచం అంతా ఇంకో ఎత్తు నీకు. దెన్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ దేర్ విత్ యూ. నీకేమున్నది నీతో పాటు, విత్ విచ్ యూ కెన్ ప్లే యువర్ గేమ్. ఏ గేమ్ అన్నా శక్తివంతుడే ఆడగలడు. నీకేమిటి శక్తులు ఉన్నాయి అనేటువంటిది తెలుసుకోవాలి. కానీ ఎందుకు ఇవన్నీ? సరే నేను ఆట ఆడతాను, ఆట ఎందుకు ఆడుతున్నావు అనేది తెలియకుండా ఏ ఆట కన్నా ఎందుకు సంసిద్ధమైపోతావు? అవునా కదా? ఆలోచించండి ఒకసారి. వై డూ యూ ఈవెన్ వాంట్ టు ప్లే ఎ గేమ్ అన్లెస్ యూ అండర్స్టాండ్ వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ ద గేమ్? సో ఆట అంటే ఏమిటో మీకు చెప్పారు చూడండి.
మనం ఆనందంగా ఉండాలంటే మన జీవితాన్ని ఒక ఆటగా మలుచుకోవాలి సూత్రం. ఆట అంటే ఏమిటి? ఆట అంటే నువ్వు ఆడతావు. కొన్నిసార్లు గెలుస్తావు. కొన్నిసార్లు ఓడుతావు. కానీ దాని నుంచి వచ్చే ఆనందం మటుకు ఎప్పుడూ నీకు ఉండిపోతుంది. రణరంగం అలా కాదు. రణరంగంలో ఓడిపోతే యూ హావ్ లాస్ట్. డిస్ట్రక్షన్. అన్నీ పోతాయి. ఫ్రెండ్‌షిప్స్ ఉండరు. కానీ గేమ్ అయిపోయిన తర్వాత కూడా ఫ్రెండ్సే. ఓడినా, గెలిచినా ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. ఈ రోజుల్లో షేక్ హ్యాండ్ ఎవరు? సారీ. నమస్తే. కోవిడ్ కదా! చైనీస్ వైరస్. ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా చేసే పనేమిటి? నమస్తే. మొన్న చూసారో లేదో మీరు? జర్మన్ అండ్ ఫ్రెంచ్ ప్రెసిడెంట్స్ మీట్. వాట్ డు దే డు? నమస్తే. అంత దూరం కూర్చొని అందరు నమస్తే. అప్పటి వరకు నమస్తేనా? మనం కూడా ఏం చేస్తున్నామంటే సార్‌లు, మేడమ్‌లు, షేక్ హ్యాండ్‌లు. మళ్ళీ వారి నుంచి నేర్చుకుందాంలెండి. ఏమిటో. చూడండి ఆనందానికి అందుకనే నీకేదైతే ఉన్నదో నీవు ఉన్న దానితో నీ ఆస్తిగా మొదలుపెట్టు. డోంట్ బార్టర్ ఇట్ అవే. ఆట ఎన్నో విధాలుగా మనం ఆడొచ్చు. కానీ ఆడేదానికి ఎప్పుడు కూడా లక్ష్యం అనేటువంటిది ఉండాలి. ఆ లక్ష్యాన్ని చూసుకొనే చేస్తాం. క్రికెట్ ఆడతాం ఎందుకు? అంటే దాంతో ఇలా పైకి పైకి బాల్స్ ఇలా కాదు కదా! 6లు, 4లు కొట్టాలి. రన్ రేట్‌ని అధిగమించి వెళ్ళాలి నేను. లక్ష్యం. ఎనీ గేమ్ హాస్ టు ప్లే ఫర్ ఎ పర్పస్ సో దట్ ఐ విన్ కదా! ఇక్కడ మొట్టమొదట చిన్న పిల్లలైతే అలా ఏమైనా ఉంటుందండి? ఎందుకు ఆడుకున్నారు? హాయిగా ఆడుకుంటాం. ఎందుకంటే ఆట ఎందుకు ఆడుకుంటావు నానమ్మా? ఆడుకోవడానికి తెలీదా? సో, వాళ్ళకి ఆడుకోవడానికి అంటే ఫన్. ఎఫ్‌యుఎన్ ఫన్. దట్స్ ఫన్ ఫర్ దెమ్. ఎంజాయ్. ఏం అక్కర్లేదు. మీరు చాక్లేట్ ఇవ్వాలా? అమ్మమ్మ నువ్వెళ్లి ఆడుకో అమ్మ. ఏమో ఈ రోజుల్లో మీరేం తయారు చేస్తారో మనవల్ని, పిల్లల్ని నాకు తెలీదు. ఏ ఆడుకో ఎళ్ళు పో. ఎంజాయ్ అసలు చిన్నప్పుడు ఏమైనా చెప్పాలండి మీకు ఆడుకోమని? తుర్రుమని ఇంట్లో కనపడరు. ఇంట్లో కనపడితే ఇది. హాయిగా ఆడుకుంటాం. ఆ! ఆ! కానీ ఆడుకుంటే ఏం జరుగుతుంది? ఈ రోజుల్లో తెలుసా మీకు? ఏమిటి ఎంత ఘోరంగా ఉందంటే, నాయనా నువ్వెళ్లి ఆడుకుంటే గంట సేపు ఇదిగో నీకు పలానా ఇది కొనిస్తా. నువ్వెళ్లి బయటనెళ్లి ఆడుకో. నువ్వు ఇంట్లో ఉండొద్దు. చెప్పారు నాకు. ఐ టెల్ యూ బికాజ్ ఐ యామ్ ఎన్ ఎక్స్‌పర్ట్ నౌ. హౌ డిడ్ ఐ బికమ్ ఎక్స్‌పర్ట్? మీకు ఒకరో, ఇద్దరో, ముగ్గురో కదా పిల్లలు. ఐ హావ్ మెనీ థౌసండ్స్. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఇయర్స్ సో మెనీ థౌసండ్స్ ఆర్ దేర్. దే ఆర్ ఎవర్ ఫ్రెష్. వస్తూనే ఉంటారు. పుడుతూనే ఉంటారు. స్వామీజీ మావాడు చెప్తున్నా కూడా వెళ్ళడండి ఆడుకోవడానికి. ఎప్పుడు ఆ రూమ్‌లోనే ఉంటాడు అలాగా ఇంట్లో. సో యూ డిడ్ సంథింగ్ సిన్స్ చైల్డ్‌హుడ్. అగైన్ ఐ యామ్ నాట్ గోయింగ్ టు పేరెంటింగ్ బట్ ఇదుంది. కానీ ఆడుకుంటే ఏమిటంటే విశేషము మంచి ఆరోగ్యం కూడా వస్తుంది. చూసారా మీరు? ఆడుకోవడానికే వెళ్ళాడు. కానీ చక్కని ఆరోగ్యం వస్తుంది బయట. ప్రకృతిలో ఆడుకుంటే. నాట్ ఇన్‌సైడ్. క్యారమ్ బోర్డ్ కాదు. క్యారమ్ బోర్డ్ ఆడుకుంటే తగులొస్తాయి. ఇంట్లో ఆయన, ఆవిడ ఆడింది. వారం రోజులు మాట్లాడుకోలే. చీటింగ్. ఏవండీ? దట్స్ డిఫరెంట్. బయటకి వెళ్లి ఆడుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ మెనీ పీపుల్ ప్లే ది సేమ్ క్రికెట్. గల్లీ క్రికెట్ మీరాడారు. కానీ అదే క్రికెట్ ఆడి సచిన్ టెండూల్కర్ వందల కోట్లు సంపాదించాడు. ప్రొఫెషనల్. ఐయామ్ ప్లేయింగ్ ఫర్ మనీ. ఐ డోంట్ ప్లే ఫర్ ఎంజాయ్‌మెంట్ ఎనీమోర్. ఫర్ మీ ఇట్స్ మనీ. ఎవ్రీ టైమ్ ఐ ప్లే ఐయామ్ పేడ్. ఐ ప్లే. ఐపీఎల్ కదా! అది వారికి ఏమంటే జీవన మార్గం అన్నమాట. జీవించడానికి వారికి ఖనా దేతా హై. లైవ్లీహుడ్. అందుకే ప్రొఫెషన్ అంటారు దాన్ని. ఇంకొంతమంది ఆడతారు చూడండి. ఎలాగన్నా గెలాలి. ఎలాగన్నా గెలాలి నేను. ఎందుకు? నేను చూపించాలి. సో ఉంటుంది వాలీబాల్. ఎప్పుడు బాల్ వాడు వెనకనున్న ముందుకొచ్చి వీడే కొట్టేస్తాడు. వీడే సేవ్ చేస్తాడు. వీడే డైవ్ చేస్తాడు. వీడే వేసేస్తాడు. అంటే ఐ హావ్ టు షో మై సెల్ఫ్. ఐ హావ్ టు డిస్‌ప్లే. హియర్ ఈస్ ది క్యాండిడేట్ అని చెప్పేసి. వాట్ అన్ ఆల్ రౌండ్ ప్లేయర్. వాట్ అన్ అథ్లీట్. వాట్ ఆర్ థిస్. వాట్ ఆర్ థట్. అందరూ అనాలి అంతే. అంటే నాకు గొప్ప కీర్తి రావాలి. ప్రతిష్ఠ రావాలి. అబ్బా! చూడండి ఎంత గొప్పవాడు. ఈయన ఎంత గొప్పవాడు. ఆమె ఎంత గొప్పది.
వాట్ ఏ ప్లేయర్, వాట్ ఎన్ ఇంజినియర్, వాట్ ఏ వర్కర్, ఇలాంటి వారు మా డిపార్ట్మెంట్ లో లేరండి అని చెప్పాలి. దాంతో ఎంత నువ్వు కోల్పోతున్నావు అనేది వదిలేసే. నో, అందరూ చూసావా, నువ్వే ఇంట్లో ఇలా అంటూ ఉంటావు. తెలుసా నీకు, మా డిపార్ట్మెంట్ లో మా వాళ్ళందరూ కూడా నేను ఎంత గొప్పవాడిని అంటారు తెలుసా నీకు, నేను ఎంత మంచివాడిని అంటారు తెలుసా నీకు, టౌన్ అంతా నా గురించి మెచ్చుకుంటారు. ఇంటికి వస్తే చాలు నువ్వు వారే 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 వా. బట్ హియర్ ది థింగ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇస్ యశస్, కీర్తి, గొప్పతనం, ప్రతిష్ట, వీటి కోసం కూడా గేమ్ ఆడతారా లేదా? పీపుల్ ప్లే సమ్ టైమ్స్, వి ప్లే బెనిఫిట్ మ్యాచ్. సో కాల్డ్ సెలబ్రిటీస్, మీరు సెలబ్రిటీస్ అంటారేమో, ఎవరండి అంటే అది తిరుమలలో వేస్తుంటారే, సమాజాన్ని పిప్పి పీల్చి చేస్తుంటారు. డబ్బులే కాదు, మీరు అన్ని విధాలుగా కూడా నాశనం చేస్తున్నారు రైట్ నౌ. అండ్ దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ దట్ యువర్ చిల్డ్రన్ ఆర్ సీయింగ్ యాక్షన్. పిల్లలైతే కాన్స్టెంట్ ఎక్స్పోజర్ టు టీవీ టీవీ టీవీ. అండ్ వీ వాంట్ దెమ్ టు, నువ్వు ఎంత బాల్ విహార్కు పంపించి ఇంకో దానికో పంపించి ఏం జరుగుతుంది? విల్ లీవ్ అగైన్ పేరెంటింగ్ సైడ్. ఏం ఆడతారండి అంటే బెనిఫిట్ మ్యాచ్ స్వామీజీ, సొసైటీలో ఈ కాజ్ అలా ఆర్గనైజేషన్ కోసము, అందుకని రండి భజన్ సంధ్య లేదా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాట పాడతారు. దేనికంటే సంస్థకో ఆ కాజ్కో దేనికో హెల్ప్ చేయడానికి కదా. కానీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే చాలా మంది ఏం చేస్తారండి అంటే, కొంతమంది ఉంటారు, వీరు చాలా మంది కాదు, వీరు చాలా రేర్. వీరందరూ కూడా వీరు చేసేదంతా కూడా చాలా ముందు స్కూల్ కోసం ఆడతారు, తర్వాత కాలేజ్ లెవెల్లో ఆడతారు, తర్వాత నేషనల్ లెవెల్లో ఆడతారు, ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడతారు. వీరు ఆడిన ప్రతిసారి కూడా వారు ఆడినది ఏదైతే ఉన్నదో దానికి గొప్ప కీర్తి ప్రతిష్ట రావాలని చూస్తారు. అంటే దేశం ఏదైతుందో దేశం కూడా కీర్తి రావాలి, అంతర్జాతీయ స్థాయిలో కీర్తి రావాలని చెప్పి వారు ఆడి ఉన్నారు. కర్నల్ సికే నాయుడు, ఎందుకు నా పేరు పెట్టుకుంటాం, తలుచుకుంటాం. హీ డెంట్ మేక్ మనీ లైక్ ద ఐపీఎల్ ప్లేయర్స్ ఆఫ్ నవ్ డేస్. He didn't have time to drink till midnight, 2 o'clock with girls. No. How much he had to even feed his family, we don't know. ఎంతమంది వారు చేశారని. కానీ వారి జీవితం ఎలా జీవించారండి అంటే, వారు ఆడినటువంటి ఆటే ఆడుతున్నారు, గేమే. కానీ దానివల్ల దేశానికి ప్రతిష్ట తీసుకొస్తున్నారు. ఓ టెండూల్కర్ గురించి చెప్పలేమన్నమాట, ఇంకొకరి గురించి చెప్పలేమన్నమాట. డబ్బులు, నా డబ్బులు నాకు కావాలి, దానికోసం ఏ యాడ్ అన్నా నేను తీసుకుంటాను. సో ఏమవుతుంది ఇక్కడ అంటే, ఒకరు అవార్డు తీసుకుంటారు, మనకే అనిపిస్తుంది ఏమండి హి హాస్ టేకెన్ భారత్ రత్న ఇచ్చారండి, అవమానం కదా. నువ్వు భారత రత్న స్వీకరించడం వల్ల భారత రత్నానికి అవమానము. యూ హ్యావ్ లోవర్డ్ ది ప్రెస్టేజ్. ఫర్ వాట్ సేక్ ఇస్ భారత రత్న గివెన్? అంటే ఎవరికన్నా ఇచ్చేయచ్చు అనమాట, నీకు ఇష్టం ఉంటే. మ్యాటర్ క్లోజ్. ప్రాణం ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ఈ దేశం కోసం, వాళ్ళ కోట్లు రాలేదు, వాళ్ళ ప్రాణం పోయింది, వాళ్ళ కుటుంబాన్ని ఈ రోజు చూసుకునేవాడు కూడా యాక్చువల్గా అయితే లేరు. మనకు తెలుసా వాళ్ళ పేర్లు? తెలియదు. But a person just makes money off the country, that doesn't mean you need to be given a Bharat Ratna. Bharat Ratna is something different. ఏమండి, ఓ సర్దార్ వల్లభాయ్ పటేల్ కి ఇవ్వలేదు నువ్వు. సో నేను అది తీసుకుంటే ఏమవుతుంది ఇప్పుడు? నాకేదో వస్తుంది కాదు, ఫలానా వాళ్ళకి ఇది వచ్చింది అని అంటే తలుచుకున్నటువంటి వాళ్ళందరికీ ఏమనిపించాలి, అబ్బా భారతరత్న ఎంత గొప్ప అవార్డు అని. అవునా కదా? ఆలోచించండి మీరే. మన జీవితం కూడా మనం జీవించేటప్పుడు జీవనం గురించే మాట్లాడుతున్నాం. ఎలా జీవించాలండి అంటే, ఒక ఉన్నతమైనది మన ద్వారా గుర్తుకు రావాలి ఎదుటి వారికి. దే షుడ్ ఫీల్ వాట్ ఎ వండర్ఫుల్ థింగ్. అలాగని నీవు వాళ్ళందరూ అనుకోవాలని చేయలేదు, ఇట్ జస్ట్ హ్యాపెండ్. ఇక్కడ చూడండి, వెన్ ఐ ప్లే ఫర్ ద హయ్యర్, ద లోవర్ ఈజ్ అచీవ్డ్. దీని పూజ్య గురుదేవులు స్వామి చిన్మయానంద గారు ఏమన్నారంటే, ఎప్పుడైతే అత్యున్నతమైనటువంటి ఒక లక్ష్యము కోసము, దివ్యమైన దానికోసం ఎప్పుడైతే నీ ప్రాణాన్ని ఇస్తావో, నిన్ను నువ్వు ఇచ్చుకుంటావో, ఆ క్రింద ఉన్నవన్నీ కూడా సహజంగానే నీ జీవితంలో నీకు లభిస్తాయి అని. ఒక్క క్షణం ఆలోచించండి. నీ జీవితాన్ని ఎప్పుడైతే దివ్యత్వానికి, అత్యున్నతమైనటువంటి దాన్ని, దట్ విచ్ ఇస్ నోబ్లర్, హయ్యర్,
వాటి కోసం ఎప్పుడైతే నీ జీవితాన్ని నువ్వు అంకితం చేస్తావో, నిన్ను నువ్వు ఇచ్చుకుంటావో, ఆ క్రింద ఉన్నటువంటివన్నీ కూడా నీ సహజంగానే వస్తాయి. ఇన్ ద సెన్స్ కేవలం జస్ట్ సరదాగా వెళ్ళి ఆడుకోవచ్చు. కానీ అదే సరదా కూడా ఉంది. ఆడితే డబ్బులు కూడా వస్తున్నాయి. వై నాట్? అంటే నేను డబ్బుల కోసం అక్కడ ఆడినప్పుడు సరదా కూడా వచ్చేస్తుంది అంతే. సేమ్ టైమ్ అదే కాదే, ఐఎమ్ ప్లేయింగ్ ఫర్ రంజీ ట్రోఫీ ఫర్ రైల్వేస్. అంటే నేను రైల్వేస్ లో పని చేస్తున్నాను. సరదాగా ఉంది. డబ్బులు వస్తున్నాయి. సెలవులు ఇస్తున్నారు కంపెనీ. స్పాన్సర్ చేస్తున్నారు. వెళ్ళి ఆడుతున్నాను. రైల్వేస్ హెస్ వన్ ద రంజీ కప్ ట్రోఫీ ఫర్ 2021 అంటే కీర్తి కూడా నువ్వు తీసుకొని వస్తున్నావు. ఇంకా బాగుందా లేదా? అంటే ఎప్పుడైతే నువ్వు ఒక ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని ఎన్నుకున్నావో, ఆ ఉన్నతమైన లక్ష్యం ఎప్పుడైతే తీసుకుంటే క్రింద ఉన్నటువంటివన్నీ కూడా సహజంగానే నీ జీవితంలో లభిస్తాయి. దిస్ వాస్ ద లైఫ్ ఆఫ్ పూజ్య గురుదేవ్ స్వామి చిన్మయానంద అండ్ హీ ఆల్వేస్ యూస్ టు టెల్ అస్. మాకు ఆశ్రమంలో గురుకులంలో ఇదే నేర్పిస్తూ అంటే అర్థం ఏమిటి చూడండి. గ్రేటెస్ట్ హ్యాపీనెస్ ఫర్ ద గ్రేటెస్ట్ అమౌంట్ ఆఫ్ పీపుల్ ఫర్ ద గ్రేటెస్ట్ అమౌంట్ ఆఫ్ టైం. ఎలాగో నువ్వు ఆనందంగా ఉండాలి. ఈ ఆనందాన్ని ఎక్కువ మందికి ఎక్కువసేపు పంచేదే అయితే విల్ ఇట్ నాట్ బి అ బెటర్ థింగ్? విల్ ఇట్ నాట్ బి అ నోబులర్ థింగ్? అందుకని నువ్వు చేసే ప్రయత్నము, నువ్వు చేసే పని ఏదైతే ఉన్నదో ఆ విధంగా ఉండాలి అని తీర్చిదిద్దితే ఇటువంటి సన్యాసులు వచ్చారు చిన్మయ మిషన్. యూ కెన్ డూ ఎనీథింగ్. యూ బి అ సైంటిస్ట్, యూ బి అన్ engineer, you could be an academician, you could be a manager, management MBA, anything you can be, but you can choose what to be in life. How do you play the game of your life? నీ జీవితాన్ని ఎలా ఆడతావు? ఎప్పుడైతే ఆ మార్పు ట్రాన్స్ఫర్మేషన్ ఎప్పుడైతే వస్తుందో చూడండి, జీవితము ఒక గుబాలింపు ఉంటుంది. కేవలం జీవిస్తానని కాదు, కేవలం ఓ నాకు ఆనందం ఎలా వస్తుందండి అనే కాదు. ఇది ఇంతేనండి జీవితం, మనం ఎంతకన్నా ఎక్కువ చేయలేమండి. చేయడమే ఏముంది ఇప్పుడు, అందరికంతే మనకి అంతే కదా, వెళ్దాం. అంత మెట్ట వేదాంతం ఎందుకు చెప్పాలి నువ్వు? వేదాంత ఇస్ ఫర్ ద హైయెస్ట్ పీపుల్. వేదాంత ఇస్ నాట్ ఫర్ ఎనీవన్ ఎల్స్. జీవన ఆనందం పొందడం ప్రతి ఒక్కరి యొక్క బర్త్ రైట్, నీ హక్కు అది. వీ క్యాన్ ఎనీవే, బట్ సమ్ టైమ్స్ వి ప్లే. మనం ఆడతాం, గెలవచ్చు, కొన్నిసార్లు ఓడిపోతాం కదా. మనం ఓడిపోతావా, దానివల్ల ఓ బాధ, దుఃఖము, ద్వేషము ఉండవు కదా. గెలిచామా. అలాగే ఎప్పుడైతే ఈ ఆట అనేటువంటిది ఏదైతుందో జీవనాన్ని ఒక ఆట కింద ఎప్పుడైతే మనం మలచి మన జీవితాన్ని ఒక ఆటల్లా, ఆట కింద కాదండి నేను చెప్పినప్పుడు యూ హ్యావ్ టు ప్లీజ్ ట్రాన్స్లేట్ ఇట్ దట్ వే. అందుకే ముందే డిస్క్లైమర్ ఇచ్చేసి నేను చెప్తూ ఉన్నా. లైఫ్ షుడ్ బి ప్లేడ్ లైక్ ఏ గేమ్. ఏమవుతుంది? ఓకే, యు ఆర్ ఆల్వేస్ హ్యాపీ. జయంతి గారు, ఐ యు దేర్? చాలాసేపు కూర్చున్నట్టుగా ఉన్నారు. ఒక్కసారి నిలబడదాం మన అందరం కూడా. ఐ యు రెడీ? ఆట 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 అన్నామండి. ఆట ఆడకుండా ఏముంటుందండి జీవితంలో? కాస్త కొంచెం ఆనందం ఉండాలి కదా. చలో, కెన్ వి ఆల్ స్టాండ్ అప్ వన్స్? థ్యాంక్ యూ. జయంతి గారు, మూషక మయూర గజ గమన అర్థమైందా మీకు? స్వామి, గమన అంటే గరుడ, ఆయన గమనము, వేగము. అస్తు. హరి ఓం. ఒకసారి అలా పట్టుకుంటా. బా, జై గురుగారు. హరి ఓం. ఈ రోజు కొంచెం ఆల్ ఆఫ్ యూ రెడీ? జస్ట్ సీ, చూడండి ఒకసారి, చూస్తూ ఆనందంగా వాట్ యూ విల్ డూ. ఏమండి? మూషక మయూర గజగమన, మూషక మయూర గజగమన. ఒకసారి చెప్తారా అందరూ కూడా? మూషక మయూర గజగమన. బాగుంది కదా? గజగమన.
మూషక మయూర గజగమన. చెప్పండి ఒకసారి అందరూ కూడా తనివి తీరా చెప్పండి. మూషక మయూర గజగమన. ఎస్, వినపడలే? బాగా చెప్పారా? ఏమమ్మా కిన్నెర గారు, నాన్నమ్మ గారు చక్కగా చెప్పున్నారు. ఎక్సలెంట్. హరి ఓం. ఇప్పుడు జయంతి గారు అని ఉన్నారు. ఐ డోంట్ నో, చిన్మయ మిషన్ ఉక్కు నగరం అనే పేరుతో ఉంది. దాన్ని ఒకసారి మీరు చూసుకుంటే, ఒకసారి మీరు క్లిక్ చేస్తే, వై నాట్ గివ్ యూ ది బెస్ట్, ఆవిడ ఒకసారి ప్రతిదానికి యాక్షన్ చేసి చూపిస్తారు. మీరు కూడా యాక్షన్ చేయాలి, అంతే. సురేష్ గారు నిలబడండి, పర్వాలేదు. దిస్ ఇస్ గుడ్ ఫర్ యూ. మంచి హెల్త్ వస్తుంది. ఇప్పుడే అనుకుంటున్నావా? వింటాం ఎలాగో అవుతుంది, దాంతోపాటు హెల్త్ కూడా వస్తుంది. బిగర్ గెయిన్ ఉందా లేదా? చక్కగా చిరునవ్వు చిందించారు దీంతోనే. మీరు చేస్తే ఇంకెంత ఆనందంగా ఉంటారో తెలుసా? యర్ మూడ్ విల్ బి ఎలివేటెడ్. సీ హౌ మెనీ బెనిఫిట్స్. హరి ఓం. జయంతి గారు హరి ఓం స్వామిజీ. ప్లీజ్ స్టార్ట్. చేసేవాళ్ళు చేస్తుంటారు. లేదా మా మాధవి గారిని అడుగుండేవాడిని నేను. అయ్యో, నేను స్క్రీన్ ఇప్పుడే టర్న్ చేశాను. ఐఎమ్ నాట్, ఎవరెవరు వచ్చారో నాకు తెలియదు కదా. స్వామిజీ 4 వరుసగా చేసేయడమేనా? ఎలాగో అనేది చూపిస్తే చాలా, అంతే. మీరు వారికి తెలియదు కదా మూషిక అంటే. ఒక్కసారి చూస్తున్నారు అందరూ. అలా చేయాలి మీరు. మొహమాట పడకండి, మీరు పెద్దవారు అనుకోకండి. మీరు ఆట ఆడాలి ఇప్పుడు. నవ్ యూఆర్ ప్లేయింగ్ ది గేమ్ ఆఫ్ లైఫ్. మూషిక. మయూర. మయూర. ఏది మయూర? మయూర. అచ్చా. మయూర. గజ. గజ. వండర్ఫుల్, వెరీ గుడ్. గమన. కాస్త కొంచెం సులువుగా చెప్పండి జయంతి గారు. అంటే మేము అంత కాంప్లెక్స్ చేయలేము, కొంచెం సులువుగా చెప్పండి మీరు. థ్యాంక్ యూ. ఇలా జాయిన్ చేసుకొని ఇలా చేయడమే. అది మూషక. ఓకే, స్టార్ట్. నువ్వు చేయండి. ఇప్పుడు నేను చెప్తూ ఉంటా పేరు. ఏ పేరు చెప్తే ఆ పేరు మీరు చేస్తూ ఉండాలి. మీకు ఆల్రెడీ డెమో అయిపోయింది. నో మోర్ డెమో. నో గెట్ ఇన్ టు ది గేమ్. మూషక. మయూర. గజ. గమన. మూషక మయూర గజ గమన. చేయండి. మూషక మయూర గజ గమన. మూషక గజ మయూర గమన. మూషక గమన మయూర గజ. జీవితంలో అన్నిసార్లు టైంలు ఉండవండి, ముందే చెప్పేస్తుంది అంతే. త్వరగా కమాన్, ఎంజాయ్. రాధారాణి గారు టీచర్ అయ్యి ఉండి ఆవిడ చూడండి ఆన్ చేయకుండా. మా పరీక్ష పాస్ అయ్యారు లేదు ఎలా చెప్తామండి చూడకుండా. వండర్ఫుల్, వెరీ గుడ్. హరి ఓం. కూర్చోండి. మీ ముఖంలో ఆనందం చాలు. ఆనందమే జీవిత మకరందం. ఎలాగో ఈ గంట సేపు మీరు వెచ్చిస్తున్నారు. ఆ గంట సేపులో మ్యాక్సిమైజ్ ఆనందం మేము చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మీకేముంది? హాయిగా చేస్తే యుడ్ హ్యావ్ గాటెన్ మోర్ ఆనంద. బికాజ్ ఆనంద ఇస్ నాట్ ఎ థియరీ టు జస్ట్ లిసన్. ఆనంద ఇస్ టు బి హ్యాడ్. తేనెలో ముంచినటువంటి పనస సొన తింటే ఎలా ఉంటుందో కవి ఎంతమంది లేరండి అష్టావధానులు భలే వర్ణిస్తూ ఉంటారు. దానివల్ల మీకు ఏం ఒరిగింది? మీరు తినొద్దు మీరు కూడాను. ఏమేం పట్టరా అంటే, ఏమండి కాస్త టీవీలు ఆపండి, కొంచెం మతి భ్రమించింది మీకు, ఇది కాలమా అని అడుగుతుంది ఆమె.
సీజన్ లోనే కదా మరి పండేది, లేకపోతే ఎక్కడ వస్తుంది పనస? జస్ట్ బికాస్ యూ హ్యావ్ హర్డ్ అండ్ అవధాని, నథింగ్ విల్ హ్యాపెన్. ప్లీజ్ లైక్ దట్ ఓన్లీ దిస్ ఆల్సో. గ్రహించాలి ఆనందము ఎలా తీసుకోవాలనేటువంటి విషయం. ఇప్పుడు మీకు ఏమి వచ్చింది సురేష్ గారు? ఇది చేయటం వల్ల ఏం వచ్చింది? కొంచెం అన్మ్యూట్ చేసి చెప్పండి. సరే, మొహమాట పడుతున్నారా? మాధవి గారు మీరు చెప్పండి అమ్మా. దీనివల్ల ఒక యాక్టివిటీ చేసినట్టు ఉంది. దీనివల్ల ఒక యాక్టివిటీ చేసినట్టుగా ఉంది, బాగానే ఉంది. సో ఒక ఆట ఆడారు అనమాట ఆవిడ. శార్వాటి గారు దీనివల్ల మీకు ఏం వచ్చింది? స్వామిజీ స్మైల్ వచ్చింది, అంటే వినపట్లేదండి. స్వామిజీ ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ ఏబుల్ టు హియర్. వినిపిస్తుందా? చాలా స్పష్టంగా వినిపిస్తుంది. అది ఇయర్ ఫోన్స్ తీసేసాను స్వామిజీ. అది స్మైల్ వచ్చింది స్వామిజీ. ఫోకస్ వండర్ఫుల్. చేసాము మీరు చెప్పే మాటలు. గేమ్ వచ్చింది, స్మైల్ వచ్చింది, ఫోకస్ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఏం మారుస్తున్నారా, ఆ క్రమం ఏదైతుందో మారుస్తున్నటువంటిది మారిపోయింది, మీరు చెప్పలేరు కదా. ఓకే, ఇప్పుడు చూడండి చాలా సులువైనటువంటి, ఇప్పుడు మీరు చేసినటువంటిదే మీరు గ్రహిస్తే ఏం చేస్తున్నాం మనం? ఆట ఆడాం అంటున్నారు ఒకరు కదా, ఇంకొకరు సరదాగా ఆడామండి, ముఖం కూడా చిరునవ్వుతో ఆనందంగా తయారైందండి అంటున్నారు. అంటే యువర్ మూడ్ హ్యాస్ చేంజ్డ్ నౌ. చేయని వారు కూడా అట్లీస్ట్ పక్క వారిని చూస్తూ ఆనందించారా లేదా? దట్ ఈస్ ఆల్సో దేర్. మీరు చేస్తుంటే మీ ఇంట్లో వాళ్ళు కూడా చూసి నవ్వుకుంటున్నారు పాపం. సో మీకే కాదు, పక్క వారు కూడా ఆనందాన్ని మీరు తీసుకొచ్చారా లేదా? చూడండి, ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ. రెండవది, మూషక మయూర గజగమన అంటూ హాయిగా పాడారా లేదా? మంచి పాట పాడితే ఏమొస్తుంది, అది వచ్చింది. ఇంకా చూడండి, మీరు తలుచుకున్నటువంటిది ఏమిటి? సాక్షాత్ భగవంతుడి యొక్క వాహనాలు, వేరే కాదు. దిస్ నాట్ సంథింగ్ సంథింగ్ సంథింగ్, ఇదంతా కూడా దివ్యమైనటువంటి, ప్రతిదీ కూడా ఎంతో తపస్సు చేస్తే గానీ ఆ స్థితికి చేరుకున్నటువంటి. అంటే యూ హ్యావ్ టాక్డ్ అండ్ వీ హ్యావ్ డన్ సంథింగ్ వెరీ ఇన్స్పిరేషనల్, దివ్యమైనటువంటి. ఇవి చేయడం రూపంలో మీరు ఎప్పుడైతే చేస్తున్నారో ఒక గ్రేస్ అంటారు కదా, డాన్స్ లో ఒక గ్రేస్ అంటారు చూసారా మీరు, ఆ విధంగా కూడా మీకు వచ్చి ఉంది. అంటే ఎన్ని మనకు వచ్చినటువంటి బెనిఫిట్స్ చూడండి ఒకసారి. ఏమనుకున్నాం మనం? ఏదో ఒక యాక్టివిటీ చేసామండి అన్నారు, ముందు దాంతో మొదలు పెట్టారు. బట్ ఇన్ ది డూయింగ్ ఆఫ్ ది యాక్టివిటీ, వెన్ యూ డివనైజ్ ది యాక్టివిటీ టు మేక్ ది హైయెస్ట్ వర్క్ త్రూ ఇట్, చూసారా? ఎప్పుడైతే అది భగవంతుడితో కూడుకున్నట్టుగా ఈ విషయంలో ఎప్పుడైతే మనం చేస్తున్నామో ఏమైంది? వి హావ్ రియల్లీ బెనిఫిటెడ్. సో మెనీ థింగ్స్ హ్యావ్ హ్యాపెన్ కదా. గ్రేస్ఫుల్ గా ఎప్పుడైతే ఒకటి చేస్తామో దాని యొక్క ఆనందం వేరు కదా. అలా కేయాటిక్ గా మూవ్ అయ్యే కన్నా, హౌ మెనీ థింగ్స్ ఆర్ దేర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద సేమ్ థింగ్. సో ఈవెన్ ద ఇంటిగ్రేటెడ్ యోగా వెన్ వి డిడ్, దిస్ ఇస్ వాట్ వి వర్ డూయింగ్ టు ద చిల్డ్రన్, బ్రింగింగ్ ఎవ్రీథింగ్ డౌన్ ఇంటూ దెమ్. సో వాళ్ళలో ఉన్నటువంటి చైతన్యాన్ని మనం కథలు చేస్తే ఆ మార్పు అమోఘంగా ఉంటుంది. ఇట్ టేక్స్ టైం, లాంగ్ టైం. యూ హావ్ టు ఇన్వెస్ట్ దట్ కైండ్ కదా. ఎప్పుడైతే మన జీవితాన్ని అత్యున్నత లక్ష్యం కోసం మనం జీవిస్తామో, ఆ అత్యున్నత లక్ష్యములో మిగిలినవన్నీ కూడా సహజంగానే వస్తాయి. గతసారి నేను మాట్లాడినప్పుడు ఐ వాజ్ వెరీ క్లియర్లీ టెలింగ్. ఓ అబ్బాయి ఉన్నాడు, అమ్మా నేను గంగా ఆరతికి వెళ్ళి వస్తాను అని చెప్పున్నాడు. గంగా ఆరతి వెళ్ళడానికి దారిలో వెళ్ళి కాస్త చక్కగా గంగా నదిలో స్నానం చేశాడు. మీరందరూ నేను ఏం చేస్తామండి? ఫ్లైట్ టికెట్లు బుక్ చేసి ఎప్పుడు వీలవుతుందో చూసుకొని, ఇప్పుడు విజయవాడకి ఫ్లై, విజయవాడ నుంచి వారణాసి డైరెక్ట్ ఫ్లైట్ తీసుకొని, ఇప్పుడు డైరెక్ట్ ఫ్లైట్ ఉంది కదా, విశాఖపట్నం లేదు కానీ విజయవాడకు ఉందిగా. యూ గో, వెళ్ళి ఒక మునుగేసి కాశీ విశ్వనాథుడు దండం పెట్టేసి అన్నపూర్ణేశ్వరికి హాయ్ చెప్పేసి బాయ్ చెప్పి వచ్చేస్తాడు. వీడేం చేశాడు? హాయిగా వెళ్ళాడు గంగాదేవి అంటే ఆరతి అన్నాడు అమ్మకి, హాయిగా గంగా నదిలో స్నానం చేశాడు. మీకే పుణ్యం, మరి ఆ పుణ్యం ఆయనకు వచ్చిందా లేదా?
చక్కగా ఆడుకున్నాడు, జలకాలు ఆటలాడాడు, స్విమ్మింగ్ చేశాడు. ఆనందం వచ్చిందా లేదా? యువర్ స్విమ్మింగ్ పూల్ కి కూడా ఇక్కడ మీకు వెళ్ళాలంటే టైం చూసుకోవాలి. బాస్ గారిని కొంచెం టైం అడిగితే ఎక్కడ ఇస్తాడైనా? 6:30 అయితే కానీ కనీసం వదలడు బయటికి. హాయిగా ఆటలు ఆడుకున్నాడు. ఈ ఆట ఆడే ప్రసక్తిలో మీకు చెప్పున్నాను ఏమైంది? దే సే స్విమ్మింగ్ ఇస్ ది బెస్ట్ రైట్ యాజ్ ఫార్ as హెల్త్ ఇస్ కన్సర్న్. ఆల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ ఎక్సర్సైజ్ అయిపోతుంది అంటారు. మాక్సిమం క్యాలరీస్ ఆర్ బర్న్ట్ ఇన్ స్విమ్మింగ్ యాక్చువల్లీ. దట్స్ ది సైన్స్. అన్ని అంగాలు వాడాల్సి వస్తుంది. సో హీ హాస్ గాట్ ఇన్ హెల్త్ ఆల్సో. తర్వాత వెళ్ళి గంగా హారతి ఇస్తే చూసి నమస్కారం చేసుకొని ఇచ్చిన ప్రసాదాన్ని తీసుకొచ్చి అమ్మకు కూడా ఇచ్చాడు. తను ఆరతి చేయడం వల్ల భగవంతుని ఆశీర్వచనం పొందుతున్నాడు. తన హృదయం వచ్చింది. మీరు భగవంతుని ఎంత నమ్ముతారో నాకు తెలియదు, నేను అడగను. సోఫార్ నేను ఎప్పుడు భగవంతుడి గురించి చెప్పను కూడా లేదు మీ జీవితం. జీవనమే హైయెస్ట్ అన్నాను, భగవంతుడు కూడా అని చెప్పలేను. ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ యాక్చువల్లీ. వన్ హూ రిజెక్ట్స్ హిజ్ ఓన్ లైఫ్ డస్ నాట్ ఈవెన్ నో హౌ టు గెయిన్ గాడ్. ఇట్స్ నాట్ పాసిబుల్. నిన్ను నువ్వు ప్రేమించుకున్నాడు, నీకు భగవంతుడు కూడా ఏనాడు కూడా దొరకరు. ఓకే, దట్స్ డిఫరెంట్. యూనో, స్టెప్స్ అహెడ్ వెళ్ళిపోతే కష్టం. ఏమైందండి? అమ్మకు తిరిగి తీసుకొని వచ్చి ఇచ్చినప్పుడు అమ్మ కూడా పుచ్చుకొని ఆనందంతో పిల్లవాడిని ఆశీర్వదించింది. మా వాడే ఎంత మంచివాడండి అని అందరికీ చెప్పింది. అంటే నేను ఇంకా సీక్వెన్స్ చెప్తూ ఉంటే చాలా ఉంటుంది. ఓకే, చూడండి. ది యాక్ట్ వాజ్ ఓన్లీ వన్ థింగ్. ఆర్తి చూసి వస్తాను ఈ ఒక్క దాంట్లో అంటే దివ్యమైనటువంటిది, ఒక అత్యున్నతమైనటువంటిది ఎప్పుడైతే పని మనం తలపెడతాం మన జీవితము ద్వారా, మన జీవనము ద్వారా, త్రూ అవర్ లైఫ్, ఇఫ్ వి డెడికేట్ అవర్ సెల్స్ అండ్ ఇఫ్ వి డూ సంథింగ్ దట్ ఈస్ హైయెస్ట్, దెన్ ఆల్ ద లోవర్ థింగ్స్ ఆల్సో కమ్ విత్ ఇన్ ఇట్స్ పర్వ్యూ. వచ్చేస్తాయి సహజంగానే. వెన్ యూ ఎయిమ్ ఫర్ ద ఐఏఎస్, వై డూ యూ ఎయిమ్? సూపరింటెండెంట్ పోస్టు, క్లర్క్ పోస్టు ఎన్ని లేవండి. విలేజ్ అసిస్టెంట్ పోస్ట్ కూడా కావాలని లక్షలు చనిపోవట్లే దానికోసం. ఇన్ ది ప్రాసెస్ ఐ గెట్ దట్. వీటికి వచ్చే బెనిఫిట్స్ అన్ని రావా? వీళ్ళందరూ ఆయన కిందే కదా పని చేయాల్సింది. ఇన్ దట్ వే వి ఆల్ సీ. అచ్చా, అందుకని చాలా మంది అలాగే జీవితంలో ఉంటారు. ఏమంటే ఏం చేయాలండి? చక్కగా తినండి, ఎక్కువ ఇంకా మాట్లాడాల్సిన అవసరం ఉండదు. ఏమన్నా వీలు ఉంటే కాస్త టీవీ చూసుకోండి, మంచి సీరియల్ వస్తున్నాయండి. మీరు మీరు అడగండి, నేను చెప్తాను. కావాల్సి మీకు ఏ ఛానల్లో ఎప్పుడు బాగుంటుందో అది నేను చెప్పేస్తా, లిస్ట్ ఇస్తా, రాసుకోండి. అంతకోండి, ఏదో ఒకసారి మీకు కావాల్సింది వెళ్ళండి, బయటికి తిరిగి వచ్చేయండి, చాలు, అంతే. సింపుల్ అండి జీవితం. ఎందుకండి కాంప్లికేట్ చేసుకుంటారు అంటారు చాలా మంది. ఇంత సింపుల్ గా జీవితం గడిచిపోయి ఉంటే మన అందరం కూడా ఆనందపడిపోయే వాళ్ళంగా. ఏమంటే తినకుండా ఎవరున్నారా? త్రాక్కుండా ఎవరున్నారా? ఇస్ దేర్ ఎనీ వన్ హూ ఇస్ నాట్ డూయింగ్ దిస్? టైం పాస్ అయితే స్వామీజీ ఎలా చెప్తారు అనేవారు కూడా ఉన్నారు. ఇన్స్టెడ్ ఆఫ్ టీవీ యూ సబ్స్టిట్యూట్ విత్ స్మార్ట్ ఫోన్. దట్స్ ఓకే. కానీ దానివల్ల మన మనస్సు ఏదైతే ఉన్నదో ఎప్పుడు కూడా ఆనందంలో ఉందా చెప్పలేము. ఎందుకు అంటే తిన్నావు నిజమే, నీ పొట్ట బాగోపోతే ఆ రోజే మీ ఆవిడ బిర్యానీ చేసి పెట్టింది, ఈ రోజే చెయ్యాలా నువ్వు? నన్ను చూసి నేను నాకు బాగలేదని చెప్పే నువ్వు కావాలని చేసావు కదా, నాకు తెలుసు నువ్వు ఎప్పుడు అంతే. తినటానికే ఉంది, అక్కడే టేబుల్ మీద ఉంది, ఆవిడే చేసి పెట్టింది, అన్ని బాగున్నాయి. ఏం బాగలేదు ఇప్పుడు? ఇప్పుడు పొట్ట బాగలే. కెన్ యూ ఎంజాయ్ నౌ? హ్యాపీనెస్ వచ్చేసిందా? ఆనందం? నీకు ఆనందం రాలేదు సరికదా, పక్క వాళ్ళకి ఏమైనా చేసి పెట్టనే ఆనందం, కృతజ్ఞత కూడా తీసి పారేస్తావు. సో యూ కెనాట్ సే ఏమండి ఈట్ మెర్రీ బీ హ్యాపీ అంటారే. అంటే ఈ సార్లు మేడంలు అనే వాళ్ళందరూ దిస్ స్టాండర్డ్. ఈట్ డ్రింక్ బీ మెర్రీ అండి, ఏముందండి సార్? ఏం సార్ అంతే సార్, అలాగే ఉంటుంది సార్. హ్యాపీనెస్ ఇస్ ద కెమెరా. అంటే కనపడదు, వెళ్ళిపోతుంది, అలా పరిగెడుతూ ఉంటుంది, ఎప్పుడు కాదు. కొన్నిసార్లు ఉండొచ్చు, పడుకుంటే హాయిగా తిన్నావు, ఏముంది, పెళ్ళిళ్ళు పిలుస్తున్నారు, ఏం చేస్తావు? వాళ్ళ పని వారిది, ఖర్చు పెట్టడం వాడిది, మన పని మనం ఎంజాయ్ చేసుకుంటా వెళ్తాం, వచ్చేస్తాం. తర్వాత రోజు ఉదయం ఏమవుతుంది అడగొద్దు. దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ ఫర్ యూ. ఇప్పుడు ఆనందం వచ్చేసింది, రేపు దుఃఖం వచ్చేసింది. స్టోరీ ఏమిటంటే పైకి కిందకి, పైకి కిందకి. ఇంకొంతమంది
స్వామిజీ ఎప్పుడైనా సరే ఇప్పుడు ఆరోగ్యం ఉంది, లైఫ్ ఉంది, ఇప్పుడే కదండి సంపాదించుకోవటం. సరే లెర్న్ వెల్, సంపాదించుకుంటారు. అంతా చేస్తాడు, పోగేస్తాడు అంతా కూడా. 10 అపార్ట్మెంట్లు ఉన్నాయి, ఇక్కడ ఉంది, అక్కడ ల్యాండ్ కొన్నాడు, ఇది చేసాడు, వేరే చేశాడు, పిల్లలేమో యుఎస్ పంపించాడు, ఇంకో పంపించి వాట్ యు డిడ్ ఆల్ దిస్ హంగామా, ఆల్ దిస్ డంగ్స్ అండ్ జీవితానికి ధనము తప్పకుండా అవసరమే. ధనం మూలమిదం జగత్ అనేది సత్యం. స్వామీజీ మీరు చెప్తున్నారు ఇలాగా కదా, చాలా షాకర్స్ ఉంటాయి. దట్ ఈస్ ట్రూత్, నో వన్ డినైస్ దట్. అండ్ ధనమే జీవితం అని ఎవరు చెప్పున్నారు? ఇట్ ఈస్ నాట్ కదా. జీవితానికి ధనం కావాలి కానీ ధనం కోసం జీవితం కాదు. చాలా ముఖ్యమైనటువంటిది. గెలవటం కోసం మనం ఆడుతున్నాం కదా, కానీ ఏ ఆటలోనే ఎప్పుడన్నా కూడా గెలుస్తామా? అలాగే ఈ జీవితం అనేటువంటిది ఏదైతే ఉందో, ఈ జీవితంలో ఎప్పుడు కూడా మనం గెలుస్తామండి. మనం తలపెట్టే ప్రతి పని కూడా ఎప్పుడు కూడా మనకి అనుకూలంగా అయిపోతుంది, తప్పకుండా మనం సాధించేస్తాం, వెళ్ళిపోతాం అనేటువంటిది ఉంటుందా? హౌ మెనీ టైమ్స్ వీ హ్యావ్ సచ్ ఏ రాంగ్ ఎక్స్పెక్టేషన్. దీని మూలంగా ఏం చేస్తామంటే మభ్య పెడతాం, మోసం చేస్తాం, అబద్ధాలు ఆడతాం. ఏముందండి, చిన్న అబద్ధమే కదా అంటాం. ఎలాగన్నా నేను అనుకున్నది జరిగిపోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. చేయటం వల్ల ఏమైంది? యు మే థింక్ యు విన్, ద మీన్స్ ఆర్ నాట్ రైట్, బట్ వాట్ ఈస్ ద ఎండ్ కదా. గెలిచినట్టుగా ఉంటుంది కానీ నిజమైనటువంటి గెలుపు కాదు. దుర్యోధనుడు యుధిష్ఠిరుడు తెలుసు ఆడటం తప్పు అని చెప్పి హెచ్చరించాడు, బలవంతంగా దించారు ఆయన. అవును, మహాభారతం చదివితే మీకు అర్థమవుతుంది. గెలిచాడు. ఎలా గెలిచాడు? అందరి కళ్ళ ముందు తెలుసు, మోసము. ఏమొచ్చింది దుర్యోధనుడికి? ఆ సమయానికి వచ్చింది. కానీ మీరు ఎవరన్నా మీ పిల్లలకు దుర్యోధనుడు అనే పేరు పెట్టుకుంటారా? గ్రేట్ విన్నర్ అయ్యా, చూడు ఎలాగన్నా సరే సంపాదించాడు తను అని అంటారా? అందుకు ఈ యొక్క జీవితాన్ని ఎన్నో సుఖాల కోసం, చాలా మంది డబ్బులు కూడా అన్నారు, లేని డబ్బులు క్రెడిట్ కార్డుల ద్వారా సుఖాల కోసం జీవిస్తారు. ప్లెజర్స్, దానికోసమే జీవించే వాళ్ళు ఉన్నారు. బార్స్, విమెన్, దిస్ దట్, ఎనీ కైండ్ దే డూ. జీవితం అదే అనుకుంటారు వారు. అదా? లేకపోతే జీవితాన్ని డబ్బు కోసము, డబ్బు కూడబెట్టడానికి. ది ఎండ్ ఆఫ్ ది ఐఎమ్ నాట్ ఈవెన్ టాకింగ్ అబౌట్ వాట్ ఇట్ ఈస్. డబ్బు కూడబెట్టడానికి మాత్రమే. డబ్బు సంపాదించారు, నిస్సందేహం, యూ నీడ్ మనీ, బట్ నాట్ అక్యూములేషన్ ఆఫ్ మనీ. దానికోసం జీవిస్తూ అయిందా? నేను ఏదో సాధించి నేను పట్టుకునేవన్నీ ఎలాగన్నా విన్ అయిపోవాలి, నేను మా పిల్లాడిని ఎలాగన్నా నేను పలానా చేసేయాలి, ఈ ఉద్యోగం తెప్పించేయాలి, అలా వాడిని అల్లుడి కింద తీసుకొచ్చేయాలి, ఈ పలానా జరిగిపోవాలి, ఎన్నో ఉంటాయి రకరకాలన్నీ కూడా జరుగుతాయా? కానీ ఇవన్నీ హైయెస్ట్ పర్పసా? ఇదే అత్యున్నతమైనటువంటి శిఖరమా? ఇస్ దిస్ ది హైయెస్ట్ పర్పస్ ఆఫ్ లైఫ్? ఐ ఐ లివింగ్ ఫర్ ఇట్? జీవితంలో అత్యున్నతమైనటువంటిది ఏమై ఉంటుంది? నా మాతృభూమికి సేవ చేయడమై ఉంటుంది, భగవంతునికి పరిపూర్ణంగా నన్ను అర్పించుకోవడం అవుతుంది. అందరికీ కూడా, సాటివారు అందరూ కూడా భగవత్ స్వరూపులుగా చూస్తూ వారికి సేవ చేయడం విల్ బి ది హైయెస్ట్ ఇన్ ది లైఫ్. అండ్ వెన్ వి డూ దిస్, లైక్ వర్క్ ఫర్ ది నేషన్, దేశం కోసము, భగవంతుని కోసం ఎప్పుడైతే మేము జీవిస్తామో అప్పుడు ఎల్లప్పుడూ కూడా మనకి సంతోషము, ఆనందము అనేటువంటిది ఏదైతే అవన్నీ కూడా లభిస్తాయి. అవి కూడా, కానీ కేవలం డబ్బు కోసం మాత్రమే జీవితాన్ని పెడితే, కేవలం పని కోసం మాత్రమే నా జీవితాన్ని నేను వెచ్చిస్తే, లేకపోతే కేవలం కొన్ని సుఖాల కోసం మాత్రమే చేస్తే అవి ఉంటాయి. ఉండవు అని నేను చెప్పట్లే. కొన్నిసార్లు ఉండవు కూడా, కొన్నిసార్లు దుఃఖం వస్తుంది. ఉంటాయి కాసేపు, చాలాసేపు, ఆ తర్వాత అవి ఉండటం వల్లే బాధ పెడతాయి. ఏ పిల్లల కోసం నువ్వు ఇదంతా చేస్తున్నావు, ఆ పిల్లలే తర్వాత నిన్ను బాధ పెడుతున్నారు, ఎవరో కాదు.
ఎవరు నువ్వు మిగిలిన వాళ్ళందరినీ ఇవన్నీ చేస్తూ ఈ పిల్లలు అంటున్నారు, ఆ పిల్లలే నేను తిడుతున్నారు ఇప్పుడు, నేను పట్టించుకోవట్లేదు. సో దేర్ ఇస్ నథింగ్, ఆల్ దీస్ థింగ్స్ కీప్ హ్యాపెనింగ్ కదా. అందుకు కేవలం ఇవి చేయటం వల్ల ఆ ఉన్నతమైనటువంటి జీవితంలో సిద్ధించవు. భగవంతుడు లేడు, ఏమండి, దేశము లేదు, లేకపోతే నువ్వు ఏది అత్యున్నతమని అనుకుంటున్నావో, హ్యావ్ ఏ మోస్ట్ నోబెల్ గోల్ ఆఫ్ లైఫ్ అండ్ వర్క్ ఫర్ ఇట్. సో ఏది ఇంటెలిజెంట్, వీ హ్యావ్ టు మేక్ ఇంటెలిజెంట్ చాయిసెస్ ఇన్ లైఫ్ అనుకున్నాం కదా. అందుకు జీవితాన్ని నేను ఎలా జీవించాలి అనేటువంటిది పెట్టుకున్నప్పుడు తెలివైన ఎంపిక ఏమవుతుందండి అని అంటే, ఏదైతే నాకు అందరికీ కూడా అత్యధికమైనటువంటి ఆనందాన్ని ఇస్తుందో, మాక్సిమం హ్యాపీనెస్ టు మాక్సిమం పీపుల్ ఫర్ మాక్సిమం అమౌంట్ ఆఫ్ టైం, మాక్సిమం ఆఫ్ పీపుల్లో నువ్వు కూడా ఉన్నావు కదా, నువ్వు కూడా తప్పకుండా ఉద్ధరింపబడతావు, నీకు కూడా ఆనందం వస్తుంది, నీకు కూడా సంతోషం వస్తుంది. ఇది చేస్తే మనము కూడా ఆనందంగా ఉంటాము. సో వీ హ్యావ్ మేడ్ ఎ ట్రాన్సిషన్. నిన్న జీవితం గురించి మనం మాట్లాడుకున్నాం, అది దాని యొక్క ఉపయోగం ఏమిటని. ఈనాడు ఆ జీవితాన్ని ఆనందమయం చేసుకోవడానికి లక్ష్యం ఏమి ఏర్పరచుకోవాలి అనేటువంటిది ఈ రోజు మనం తెలుసుకుందాం. హరి ఓం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం. అందరూ కూడా క్షమించాలి, ఒక్క పావు గంట మీ సమయం అంతా కూడా మీ అందరిది ఎక్కువ తీసుకోవాల్సి వచ్చినటువంటిది. అయితే ఈ రోజు యొక్క ప్రవచనం మీ అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారని తెలుస్తోంది. యాక్టివిటీ కూడా సహజంగానే యాక్టివిటీ ఉండదు, బట్ ఆన్లైన్ మాధ్యమం అనేటువంటి ఏదైతుందో చాలా గందరగోళంగా ఉంది నిజానికి చెప్పాలంటే. పీపుల్ పే అటెన్షన్, డోంట్ పే అటెన్షన్, దే డూ 1000 థింగ్స్ అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ దెమ్. అండ్ అన్లెస్ యూ హ్యావ్ యువర్ అటెన్షన్ ఆన్ దిస్, నిజంగా ఏదైతే దీని నుంచి పూర్తిగా హైయెస్ట్ గ్రాస్ప్ చేసుకోవాలో కాకుండా లోయెస్ట్ గ్రాస్ప్ చేసుకుంటూ వి ఫాలో అవుట్ అనమాట, మధ్యలో అలా అలా వెళ్ళిపోతూ ఉంటారు. దిస్ ఇస్ ది గోల్. అయినప్పటికీ మాక్సిమం